తొక్కేస్తా నన్ను నువ్వు తొక్కేయాలి తొక్కేస్తే ఊరుకోను ఈ రకమైన ఆగర్భ శత్రువులాగా ఉండడం కూడా ఒక కారణమా ఎందుకు ఇలా ఉంది అనేది చక్రవర్తి గారు మీ అంచనా ఏంటండి సౌత్ నుంచి టాప్ 5లో నలుగురు ఉండడం ఐదో వాళ్ళు ఉన్న జార్ఖండ్ అది ప్రాంతీయ పార్టీనే బట్ నేను సౌత్ని ప్రయారిటీగా తీసుకున్నాను ఎందుకంటే 5కి 5 టాప్ 10లో ఉన్నాయి 4 కీలక పెద్ద రాష్ట్రాలు 4 కూడా టాప్ 5లో ఉన్నాయి వై నా అభిప్రాయంలో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ పోలిక కన్నా కూడా ఒకళ్ళు మీరు పోల్చదలుచుకున్నా కూడా ఇక్కడ ఎక్కువ కేసులు ఉన్నాయంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఎక్కువ నిర్వీర్యమైంది అన్నట్టు నా ఆలోచన. ఏ విధంగా అంటే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైనట్టు అంటారా? వినండి, ఒక్క నిమిషం నేను చెప్పేది డిసగ్రీ ఐఎమ్ ఓకే. సుబ్రహ్మణ్యం గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టచ్ అప్ ఆన్ ఇట్. ఈ రోజు పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రుల చేతుల్లో ఉంది. ముఖ్యమంత్రుల చేతిలో ఒక కీలు బొమ్మ, దాన్ని కక్ష సాధింపుకి వాడుతున్నారు. జేడి లక్ష్మణ్ గారు అన్నారు ఏ రాజకీయ నాయకుడిని ఎందుకు కేసులున్నాయంటే కూడా కక్ష సాధింపు అనేది అభియోగంగా దీని వాస్తవం మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే టీడీపీ వాళ్ళ మీద పెడతారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్ వాళ్ళ మీద పెడతారు, వీళ్ళు ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈ కేసులు చూస్తే మీకు దక్షిణ భారతదేశంలో ఎక్కున్నందుకు మీకు కన్సర్నింగ్ గా ఉండొచ్చు, కానీ ఈ కేసులు వేటిలో కూడా పాస్ ఉండదు. ఎక్కడో ఒకటి రెండు తప్పుతాయి. ఇప్పుడు ఓటుకు నోటు కేసు అంటే ఓకే పర్లేదు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన స్కిల్స్ కేసు చూసినా కూడా ఎక్కడ మీకు ఆధారాలు కనిపించవు. పూర్తిగా కక్షపూరితమైన కేసులు. పోలీస్ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యమైందంటే స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి ఈ రోజు పోలీసులకు లేదు. ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలు, ముఖ్యమంత్రి ఏది చెప్తే అది చేస్తారు. ఆ వ్యవస్థ మారనంత వరకు భారతదేశానికి అపారమైన, మన ప్రజాస్వామ్యానికి, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రానికి అపారమైన నష్టం, అపారమైన హాని మన నియంత్రిత దశలో వెళ్తుంది. ఇప్పుడు వేరే దేశాల్లో చూస్తే పోలీస్ వ్యవస్థ చాలా స్వతంత్రంగా పనిచేస్తుంది. పరిపాలన అంటే ముఖ్యమంత్రి గారి చేతిలో పోలీసులు ఉండాల్సిన అవసరం లేదు. న్యాయ వ్యవస్థ లాగా పోలీస్ వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయచ్చు. దే ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్. చట్టాలను అమలు చేయడం, చట్టాలు ఎవరన్నా అతిక్రమిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, క్యాన్ బి కంప్లీట్లీ ఇండిపెండెంట్. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో పోలీసు చీఫ్ ని ఎన్నుకుంటారు. ఎందుకంటే రాష్ట్రాన్ని పాలించే వ్యక్తే పోలీసుని కూడా తన అదుపులో పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళ మన భారతదేశంలో మన రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ, ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయని కానీ, ఇట్ ఈస్ జస్ట్ ఏ సింపుల్. రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే పోలీసులకు స్వతంత్రంగా పనిచేసే వాతావరణం లేకపోవడం మూలంగా ఈ కేసులన్నీ బుక్ చేస్తున్నారు. ఐ థింక్ దట్ ఈస్ ద రూట్ కాజ్ వీ షుడ్ ఫోకస్ ఆన్. రైట్, వెల్ సెడ్. అయితే మీరు చెప్పిన దాంట్లో కొంచెం ఆసక్తి కల్పించింది ఏంటంటే నాకు అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో పోలీస్ బాస్ అనకూడదేమో, పోలీస్ చీఫ్ని ఎన్నుకుంటారు. పోలీస్ చీఫ్ ని షరీఫ్ అంటారు. చాలా చోట్ల, చాలా కౌంటీస్ లో షరీఫ్ ని ఎన్నుకుంటారు ప్రజలు. మన పోలీసులు పనిచేస్తారు. హీ హైర్స్ పోలీస్ అండ్ హీ విల్ జడ్జిలను కూడా ఎన్నుకుంటారు. వాస్తవం అంటే వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటారా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రజలు? మీకు ఎలక్షన్ బ్యాలెట్ వచ్చినప్పుడు మీరు గవర్నర్ ని అంటే చీఫ్ మినిస్టర్ ని ఎన్నుకుంటారు, అదేవిధంగా పోలీస్ చీఫ్ ని ఎన్నుకుంటారు, జడ్జిల్ని ఎన్నుకుంటారు, హైకోర్టు జడ్జిల్ని, డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిల్ని, విలేజ్ కోర్టు జడ్జిల్ని అందరినీ ఎన్నుకుంటారు. దట్ ఈస్ దట్ గివ్స్ దమ్ వాళ్ళకి స్వతంత్రం ఇస్తుంది. ఏది ప్రజలు ఎన్నుకున్నారు, నేను ఎవరికి సమాధానంగా, నేను ప్రజలకే జవాబుదారిని, అంతేగాని ముఖ్యమంత్రి కింద నేను గులాంగిరి చేయను. ఎందుకంటే వాళ్ళ అధికారాలు ఉన్న వాళ్ళు చాలా క్రిమినల్స్, వాళ్ళు చేసే క్రైమ్స్ మామూలు క్రైమ్స్ కాదు. మరి వాళ్ళని ఎవరు చూడాలి? అదే కదా ఇష్యూ అంతా అక్కడే. మీరు ఇప్పుడు అక్కడే వస్తుంది. మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు తీసుకున్నా, రేవంత్ రెడ్డి గారి కేసులు తీసుకున్నా, ఇతరులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా కూడా 90% కేసులు అన్ని పనికిమాల కేసులే. ఒకటి రెండు ఉండొచ్చు, ఓటుకు నోటు కేసు లాంటివి సీరియస్ కేసులు ఉండొచ్చు లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి కరప్షన్ లక్ష్మణ్ గారు చేసిన కేసులు సీరియస్ కేసులు కానీ 90% విల్ బి జస్ట్ పొలిటికల్ వెండెట్టా. అంటే ప్రచారంకి వెళ్తారు, వాళ్ళని పోనీయకుండా పోలీసులు అడ్డుకుంటారు, వాళ్ళు నెట్టుకుంటూ వెళ్తారు, రాళ్లు రూపుకోవటం మనం చూసాం. అంగళ్ళలో అటెంప్ట్ మర్డర్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు అందులో ఇది ఒకటి. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో ఈ కేసులు మనం నేను వ్యక్తిగతంగా ఐ డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. రైట్, ఓకే. అంటే ఇక్కడ సీరియస్గా డెఫినెట్గా వాటిల్లో వెండెట్టానే ఎక్కువ కనపడతా ఉంది, కానీ కేసే కదా యాజ్ పర్ రికార్డ్స్, కేసే. ఇప్పుడు అంగాళ్ళలో చంద్రబాబు నాయుడు గారి పైన అటెంప్ట్ మర్డర్ పెట్టారు. ఇంకొకటి SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కేసు కూడా ఒకటి ఉన్నట్టుంది. సో ఇవి దుర్మార్గంగా మిస్యూజ్ అవుతుంది సార్. SC/ST అట్రాసిటీ అదే అంటున్నాను. రాజకీయ నాయకులు దుర్వినియోగం చేసినట్లు, అసలు అరాచకం. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో వైస్ ఛాన్సలర్ మీద కూడా పెట్టించాడు.
ఆయన కింద పనిచేసే అగ్రికల్చర్ యూనివర్సిటీలోనో హార్టికల్చర్ యూనివర్సిటీలో ఆయన కింద పనిచేసే పియోన్ తోటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తీసేశారు ఉద్యోగం నుంచి. అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అంటే ఎంత తొందరగా అది క్లియర్ అవ్వాలి, ఎంత తొందరగా ట్రయల్లోకి రావాలి, ఎంత తొందరగా శిక్ష పడాలి. అలాగే అటెంప్ట్ మర్డర్ అంటే ట్రయల్కి రావాలి కదా, మరి రాలేదంటే అక్కడ కూడా లూప్ హోల్స్ కనపడుతున్నాయి. సో ఇది